షావుకారు జానకి గారికి సజల నయనాలతో బరువెక్కిన హృదయంతో నీరాజనాలర్పిస్తోంది. ఒక హీరోయిన్ ఒక హీరోతో నటిస్తుంది. మహా అయితే ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలతో కలిసి తెరపై కనిపిస్తుంది. కానీ ఒక హీరోయిన్ ముఖ్యమంత్రులైన ముగ్గురు దిగ్గజ నటులతో కలిసి నటించడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్న నటి షావుకారు జానకి. ఇవాళ 94 ఏళ్ల వయసులో ఆమె కన్ను మూసిన వార్తతో ఒక్కసారిగా తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలోని ఒక స్వర్ణయుగం మన కళ్ళ ముందు కదులుతోంది. ఎందుకంటే షావుకారు జానకి అంటే కేవలం ఒక నటి కాదు, ఒక తరం హీరోలతో నటించిన హీరోయిన్. తర్వాత వాళ్లే రాజకీయాల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రులుగా మారడాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి. మొదటగా నందమూరి తారక రామారావు 1950వ సంవత్సరంలో షావుకారు సినిమా. అదే షావుకారు జానకి తొలి సినిమా. అదే సమయంలో ఎన్టీఆర్కు కూడా ఇది కీలకమైన సినిమా. ఎన్టీఆర్, షావుకారు జానకి జంటగా నటించిన ఈ సినిమా తర్వాత జానకి పేరుకు ముందు షావుకారు అనే పేరు శాశ్వతంగా మారిపోయింది. అప్పటికి ఎవరికీ తెలియదు ఈ సినిమాలో తనతో కలిసి నటిస్తున్న ఆ హీరో తర్వాత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవుతారని. ఇక కథ తమిళనాడు వైపు తిరిగింది. అక్కడ ఎంజి రామచంద్రంతో కూడా షావుకారు జానకి కలిసి నటించారు. పనం వడైతవన్, తాయిక్కు తలై మగన్, ఒళి విలక్కు, ఇలా ఎంజీఆర్తో ఆమెకు పలు సినిమాల్లో కలిసి నటించే అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఒళి విలక్కు ఎంజీఆర్ నటించిన 100వ సినిమా. ఆ సినిమాలో కూడా షావుకారు జానకి కీలక పాత్రలో కనిపించారు. అప్పట్లో తెరపై హీరోగా కనిపించిన ఎంజీఆర్ కొన్నేళ్ల తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకో పేరు జయలలిత. ఒకప్పుడు షావుకారు జానకితో కలిసి సినిమాల్లో నటించిన జయలలిత తర్వాత తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలిగా ఎదిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జయలలిత దాదాపు 140 సినిమాల్లో నటించిన విషయం అందరికీ తెలిసిందే. అంటే ఒకవైపు తెరపై నటీమణులు, మరోవైపు అదే నటీమణులతో కలిసి నటించిన స్టార్ హీరోలు కాలం గడిచే కొద్దీ ప్రజలను పాలించే నాయకులుగా మారారు. ఇక్కడే షావుకారు జానకి ప్రయాణం ఎంత ప్రత్యేకమైనదో అర్థమవుతుంది. ఆమె సినిమా కెరీర్ ఒక దశాబ్దానికో 2 దశాబ్దాలకో పరిమితం కాలేదు. 7 దశాబ్దాలకు పైగా 400కు పైగా సినిమాలు, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 4 భాషల్లో తన నటనతో గుర్తింపును తెచ్చుకుని హీరోయిన్గా మొదలై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తల్లి పాత్రల్లో, అమ్మమ్మ పాత్రల్లో ప్రతి తరంతో కలిసి ప్రయాణించారు. అందుకే ఆమెతో కలిసి నటించిన వాళ్ళలో కొందరు తర్వాత ముఖ్యమంత్రులయ్యారు, మరికొందరు సూపర్ స్టార్లు అయ్యారు, ఇంకొందరు సినీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయారు. కానీ ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. షావుకారు జానకి స్వయంగా చెప్పిన ఓ ఇంటర్వ్యూ ప్రకారం ఆమె ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితతో పాటు కరుణానిధితో కూడా పనిచేశారు అని పేర్కొన్నారు. అంటే 3 సీఎంలతో నటించిన హీరోయిన్ అనే మాట కంటే 4 ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతో ఆమెకు ఉన్న సినిమా రంగస్థల అనుబంధం ఇంకా ఆసక్తికరమైన రికార్డు. ఇది కేవలం లెక్కలు కాదు, ఆమె కెరీర్ ఎంత సుదీర్ఘంగా సాగిందో చెప్పే నిదర్శనం. 1950లో షావుకారు ఎన్టీఆర్తో సినిమా ప్రయాణం, తర్వాత ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, ఇలా సినిమా నుంచి రాజకీయ చరిత్ర వరకు ఒక మనిషి జీవితకాలంలో ఇన్ని తరాలను చూడడం చాలా అరుదు. అందుకే షావుకారు జానకి మరణం అంటే ఒక నటి మరణం మాత్రమే కాదు, తెలుగు, తమిళ సినిమా చరిత్రలో ఒక ప్రత్యక్ష సాక్షి మనకు దూరమైన రోజు. తెరపై హీరోలుగా కనిపించిన వారు తర్వాత సీఎంలయ్యారు. ఆ సీఎంలతో కలిసి నటించిన హీరోయిన్ ఇవాళ మనకు దూరం అయ్యారు. కానీ ఆమె నటించిన సినిమాలు ఉన్నంతకాలం, ఆమె పేరు ఉన్నంతకాలం షావుకారు జానకి కథ ముగిసిపోదు. అది ఒక హీరోయిన్ కథ కాదు,
దాదాపు 75 సంవత్సరాల దక్షిణ భారతీయ సినీ చరిత్ర.